వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైద్యుల ఆందోళన. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత. కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం. పెండింగ్ దరఖాస్తులపై మంత్రి స్పెషల్ డ్రైవ్. తొంభై సంవత్సరాల నైపుణ్యంతో విజయవాడలో సావి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభం. వధూవరుల కోసం ప్రత్యేక డిజైన్లు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ విజయవాడ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రష్యా, ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్, నేపాల్, కజకిస్తాన్ వంటి దేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు ఏపీఎంసీలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయారు. తాము ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేశామని అధికారులు మరో 2 ఏళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా డాక్టర్లు కావాలన్న లక్ష్యంతో వారంతా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది, ప్రాక్టీస్ పెట్టి ప్రజలకు సేవ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి ఆశలకు గండి కొట్టింది. నెలలు గడుస్తున్న వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పడుతోంది. ఎంబీబీఎస్ చదివేందుకు ఉచిత సీటు రాక ప్రైవేటు కళాశాల కోటాల్లో ఫీజులు చెల్లించలేక వందలాది మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, కజకిస్తాన్ తదితర దేశాలకు వెళ్లి మెడిసిన్ విద్యను అభ్యసించారు. వీరంతా తిరిగి భారత్కు వచ్చి ఇక్కడ వైద్య వృత్తి చేపట్టాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయాలి. అలా పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఆయా రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్ కు అనుమతిస్తారు. విదేశాల్లో చదివిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఏపీఎంసీకి దరఖాస్తులు చేసుకున్నారు. ఎంబీబీఎస్ చేసి వచ్చామండి. ఫారిన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చిన తర్వాత మా తోటి విద్యార్థులు ఫారిన్లో చదువుకునేటప్పుడు చాలా రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా 29 రాష్ట్రాల నుంచి మా క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు విధించని రూల్స్ అన్ని ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్ఎంసీకి అగెయిన్స్ట్గా మన రిజిస్ట్రార్ గారు మాత్రమే విధిస్తున్నారు. ఎక్కడైనా ఒక తెలంగాణ, కర్ణాటక, మిగిలిన స్టేట్లన్నీ ఏదెత్తుకున్నా, తమిళనాడు ఏదెత్తుకున్నా 1 సంవత్సరం జరగాల్సిందాన్ని ఈయన పర్సనల్ ఎజెండా. చైర్మన్ కావాలి సార్. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి సార్. ఓన్ రూల్స్ వద్దు. మేమే ఎన్ఎంసీ పెట్టిన రూల్స్ మాత్రమే ఫాలో అవ్వండి. మాకు చాలు. అది కాదు, అదే ఎన్ఎంసీలో ఫాలో అయ్యి ఏం చేసినా మాకేం ప్రాబ్లం లేదు సార్. అంతే సార్, అంతే. ఈ పిల్లలు ఎంత వచ్చినప్పుడు యూత్ కావాలని చెప్పినారు కదా. యూత్ వచ్చినారు, వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఏమి అడగడం లేదు. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎప్పుడు ఇక్కడ అందరూ ఆన్లైన్ లో చేశారు. ఇండియన్ మెడికల్ కాలేజెస్, ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ కూడా చేశారు. ఈయన ఎవరైతే ఇప్పుడు ఆఫీస్ వేసుకొని కూర్చున్నాడో ఆయన కూడా ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమే చేశాడు కదా. ఆయన కాంపెన్సేషన్ చేయమన్నారా? ఆయన చేస్తున్నాడా కాంపెన్సేషన్? లేదు కదా. సరే, ఇప్పుడు వస్తే పోలీస్ ఏమంటారు? మీరు దౌర్జన్యం చేస్తారు, మీ మీద కేసు వేస్తామంటారు. మేము మార్నింగ్ నుంచి గత వారం పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన 33 అర్జీలు రాగా వాటిలో 32 పరిష్కరించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ వేదిక ద్వారా వచ్చిన సమస్యలను సంబంధిత సెక్షన్ ద్వారా తక్షణమే పరిష్కరించినట్లు కమిషనర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగరపాలక సమస్యలను పరిష్కరించేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వారం 33 సమస్యలు తమ దృష్టికి రాగా వాటిలో 32 సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థకు చెందిన విభిన్నమైన అంశాలను పరిష్కరించడం జరుగుతోందన్నారు.
ఆర్థికపరమైన సమస్య వచ్చినప్పటికీ సంబంధిత అధికారులతో మాట్లాడే అలాంటి సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వేదికను నగర ప్రజలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు. దానిపైన మళ్ళీ స్పెషల్ టీం పంపించి దాన్ని పెటిషనర్ దగ్గర వెళ్ళి మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇప్పుడు దాకా దాదాపు 10 అప్లికేషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పీజీఆర్ఎస్ అనేది మండే బిట్వీన్ 10 to 1 PM ఆల్ ద ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్ అవైలబుల్గా ఉంటారు. సర్కార్ లెవెల్లో, జోనల్ కమిషనర్స్ లెవెల్లో ఉంటుంది, వార్డ్ లెవెల్లో కూడా ఉంటుంది, సచివాలయం లెవెల్లో కూడా ఉంటుంది. సో ఎన్ని ఇష్యూస్ వస్తే విత్ ఇన్ SLA ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అంతా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనే అని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. 5 ఏళ్ల కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. 2024 ఎన్నికల తర్వాత తాను రెండోసారి కుప్పం వచ్చానని, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్గా యువ IASకు బాధ్యతలు అప్పగించానన్నారు. కుప్పంలో దాదాపు 65,000 కుటుంబాల వరకు ఉన్నాయన్నారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నామని, ఇంటికో పారిశ్రామిక విత్తనం తయారు చేస్తామన్నారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం NDA ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి. రెరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రెరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. ఏపీ రెరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరాధించారు. రెరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి ఏపీ రెరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ రోజున రేరా అథారిటీస్, రేరా బోర్డు మెంబర్స్ అండ్ మరి డైరెక్టర్ గారు, అలాగే మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, రేరా ఇన్ఛార్జ్ చైర్మన్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా రేరా ఇష్యూస్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది. మా నెరెట్కో నుంచి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ నుంచి మా మెంబర్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ పెట్టేసి షార్ట్ ఫాల్స్, కొన్ని రేరా నుంచి ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడాను చర్చించడం జరిగింది. అట్లాగే కామన్గా ఉన్నటువంటి ఇష్యూస్ని, క్వార్టర్లీ రిటర్న్స్ ఫైలింగు, అట్లాగే ప్రాజెక్ట్ అప్రూవల్స్ సులభతరం చేయడానికి కావాల్సినటువంటి సూచనలు కూడాను డైరెక్ట్కో నుంచి, ఇతర అసోసియేషన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు కూడా రేరా అథారిటీస్ ఇలాగా డెవలపర్స్ తోటి, అట్లాగే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడాను ఈ రోజున షార్ట్ అవుట్ చేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మినిస్టర్ గారు ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయడానికి ఒక స్టిపులేటెడ్ టైం పీరియడ్ అనేది కూడా ఫిక్స్ చేసి, ప్రతి ఒక్క విషయానికి కూడా టైం బౌండింగ్ పెట్టేసి ఇవి సాల్వ్ చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది. ఇది చాలా ఎందుకంటే రేరా, ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని
167 అప్లికెంట్స్, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. BIS భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చరర్స్ వివరించడం జరిగిందని VIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ తెలిపారు. గుణదల్లోని పార్క్ హయత్లో BIS 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి BIS 75 వసంతాల కాలంలో సాధించిన విజయాలను, భవిష్యత్తులో చేపట్టిన ఉన్న కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 1947వ సంవత్సరం జనవరి 6వ తేదీన BIS ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాటి నుంచి అనేక విజయాలు సాధించిందని అన్నారు. మ్యానుఫ్యాక్చరర్స్ తాము తయారు చేసే ఉత్పత్తిలో నాణ్యత ఎంత ఉండాలి అనే దానిపై మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్కు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. To the dedication and determination that have driven us to elevate every aspect of our lives, especially the common man. Ensuring that these principles guide our action and policy decisions and its implementation, not only now and in the future. Through this enduring legacy, we reaffirm our collective pursuit of progress and integrity in all kinds of endeavors what we do and we are going to do. This day offers an immense opportunity to reflect on the past achievements of Bureau of Indian Standards, embrace the present challenges with full personal involvement and commitment and integrity, and to set the course for future direction. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమాకాంత్ సాగర్ అండి. నేను BISలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇవాళ 6th జనవరి 2025 ఈరోజు 78th ఫౌండేషన్ డే, BIS స్థాపించిన దినము జరపబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము BIS ఫౌండేషన్ డే జరుపుతున్నామండి. ఈ BIS ఫౌండేషన్ డే ఏంటంటే 6th జనవరి 1947లో BIS అనేది ఫౌండేషన్ అంటే ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. సో ఈ 6th జనవరి ఎవ్రీ ఇయర్ BIS వాళ్ళు BIS ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే BIS ఇంతవరకు అచీవ్ చేసిన గోల్స్ ఏంటి, నెక్స్ట్ హెడ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. టుడే వీ సెలబ్రేటెడ్ ద BIS ఫౌండేషన్ డే. BIS was formed in 1947 January 6th, so we commemorate that as January 6th every year is celebrated as a foundation day.
Here today we have brought all the large scale industries and medium scale manufacturers. నమస్కారం అండి, పట్టుకోండి. నమస్కారం అండి, నా పేరు వివేక్ వర్ధన్ రెడ్డి. నేను బిఐఎస్ విజయవాడలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు బిఐఎస్ వాళ్ళు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు 78th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు మేము ఏం చేస్తామంటే లార్జ్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసి ఫర్దర్గా ఈ మన కంట్రీలో స్టాండర్డైజేషన్ గురించి కానీ, కన్ఫార్మిటీ అసెస్మెంట్ కానీ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అవి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కేవలం ఇండస్ట్రీసే కాకుండా మేము 4th జనవరి రోజు పివిపి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టాండర్డ్స్ కార్నివల్ అని కూడా చేపడం జరిగింది. ఇందులో అనేక స్టాండర్డ్ క్లబ్ స్టూడెంట్స్, అంటే బిఏఎస్ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేసిందని తెలిసిందే మనకి. ఒక 400 స్టూడెంట్స్ ఫ్రమ్ ది స్టాండర్డ్ క్లబ్స్ పార్టిసిపేట్ చేశారు ఆ ఈవెంట్లో, స్టాండర్డ్స్ కార్నివల్ అని. ఇందులో స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. అనేక ఒక 15 కంపెనీస్ వాళ్ళు 90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ను విజయవాడ బందర్ రోడ్లోని లబ్బీపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సావి వద్ద లగ్జరీ వ్యక్తిగతీకరణ కలుస్తాయన్నారు. అలాగే తాము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా సొగసును, వ్యక్తిగతతను ప్రతిబింబించే అనుభూతిని అందిస్తున్నామన్నారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు తమ సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలవన్నారు. వధూవరుల కోసం ప్రత్యేక డిజైన్స్ ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు వధువుల కోసం ఎక్కువ డిజైన్స్ ఉండేవని, తమ షోరూంలో పెళ్లి కొడుకులకు కూడా ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడా లేని విధంగా వధూవరులు పెళ్లి దుస్తులతో ఆభరణాలు అలంకరించుకుని మ్యాచ్ అవుతాయా లేదా అని చూసుకునేందుకు ప్రత్యేక సౌకర్యం ఉందన్నారు. విశాలమైన స్థలంలో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోరుగా పేరు పొందిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం, వజ్రాలు, పోల్కి ఆభరణాల విస్తృతమైన శ్రేణిని అందిస్తోందని తెలిపారు. సమకాలీన డిజైన్లు, శాశ్వత క్లాసిక్తో నేటి ఆధునిక కస్టమర్ల సుకుమారమైన అభిరుచులను తీర్చడంలో సావి విశిష్టతను ప్రదర్శిస్తోందని స్థాపకులు ప్రవీణ్ కుమార్, సుశీల కుమార్, సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రుణికి జైన్, నూరజ్ జైన్, విటిన్ జైన్, వీరన్ జైన్ మరియు మహుల్ జైన్లు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. సో ఈ ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు. మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా, బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా, కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది. ఒక బ్రైడల్ కలెక్షను, గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ యాంబియన్స్ కోసం, ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక యాంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు, వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటారు. ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి, వాళ్ళకి మొత్తం చేసే నగలు ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది. ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి, ఆ బంధం రిమెంబర్ చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తామండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, అండ్ దట్స్ ఆంధ్రప్రదేశ్ biggest
bridal jewelry store in Andhra Pradesh. This is Vijayawada's only luxurious store. This is. Thank you everyone. Thanks a lot. Sir, you have been established a men's collection here. Yes. You didn't explain about it. కూటమి ప్రభుత్వ పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వాలంటీర్ల కొనసాగింపు విషయమై వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అందరి తరఫున విన్నవించుకుంటున్నామండి. మేము చూసుకుంటే గత 2-3 నెలల నుంచి మరి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వచ్చాము. మరి ఈ రోజు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయండి. మరి అడగడానికి వాళ్ళ కమిషనర్ గారి దగ్గరకు వచ్చి ఉన్నాము. మరి కమిషనర్ గారు ఎంతో చక్కగా మమ్మల్ని స్పందించి మరి మీ పైకి వెళ్ళాలి, పై నుంచి రావాలి కాబట్టి అని చెప్పి మాకు చక్కటి సమాధానం ఇచ్చారు. మేము రానున్న రోజుల్లో మరి పరి విధాలుగా వెళ్లాల్సిన మార్గాలు అయితే ఉన్నాయండి. మరి మేము ముందు చూసుకుంటే మరి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారిని కలవబోతున్నాము. మరి గౌరవ వేతనాలు మరి చూసుకుంటే 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మరి 6 నెలలు పెండింగ్ గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో చూసుకుంటే మరి పండుగ దినాలు రాబోతున్నాయి. మరి మేము కూడా మరి మీలాంటి మనుషులమే కదండి. మరి మేము పండుగ చక్కగా మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాలు మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. మరి నారా లోకేష్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు బట్టి చాలా చింతిస్తున్నాం వాలంటీర్స్ అందరూ. లంకా గోవిందరాజులు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్ అందరం తీసుకొచ్చి వారు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పై నుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైకి కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు. నిన్నే విశాఖపట్నంలో ఆయన ప్రకటన చేశారనమాట. ఏమని మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులో ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేమని చెప్తున్నారు? కోర్టు చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అది ఎలా పరిష్కరించగలరో జీవోలు చేయగలిగిన వ్యక్తులు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసి ఈ 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 స్టేట్ మీట్ను విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సోమవారం సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు జి గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జి గణేష్ కుమార్ మాట్లాడుతూ టెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సాంకేతిక ప్రదర్శన 2018 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, డిప్లొమా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. గత డిసెంబర్లో వారం రోజుల పాటు ప్రాంతీయ టెక్ ఫెస్ట్లో పూర్వపు 13 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా 1302 ప్రాజెక్టులు ప్రదర్శింపబడితే ప్రతి ప్రాంతం నుండి 15 నుంచి 20 ప్రాజెక్టులను ఎంపిక చేయగా మొత్తంగా 249 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయబడ్డాయని ఆయన తెలిపారు. విజేత ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిష్ణాతులైన అధ్యాపకులు, వ్యవస్థాపకులు, టెక్నోక్రాట్స్ ద్వారా చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వి పద్మారావు జాయింట్ డైరెక్టర్, జె సత్యనారాయణమూర్తి ఏయూ రీజనల్ జాయింట్ డైరెక్టర్, కాకినాడ ఏ నిర్మల కుమార్, ప్రియా ఎస్వియు రీజనల్ జాయింట్ డైరెక్టర్, జివి రామచంద్రరావు కార్యదర్శి, ఎస్బి టెట్ మరియు ఇతర ప్రముఖులు, అధ్యాపకులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవనీయుల మంత్రివర్యులు హెచ్ఆర్డి అలాగే సెక్రటరీ సార్ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎవ్రీ యాన్యువల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2018లో గౌరవ అప్పుడున్న ప్రభుత్వం చాలా డీటెయిల్డ్గా చేసి 2018 నుంచి స్టార్ట్ అయింది. విత్ ఎ పర్పస్ వీళ్ళని ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్లో ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్స్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీ అనేది ప్రాక్టికల్, ఇండస్ట్రియల్, సూపర్వైజరీ రోల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ అనేది
థియరిటికల్ కాకుండా మేజర్ ప్రాక్టికల్ ఏదైనా ఒక కాలేజ్ ఉందంటే అది పాలిటెక్నిక్స్. సో వాళ్ళలో ఇంకా బెటర్ ఇన్నోవేటివ్ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకురావాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి పాలిటెక్ ఫెస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళకి ఉన్న ఐడియాస్ని వాళ్ళ లెక్చరర్స్తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని నర్చర్ చేయడానికి, వాళ్ళకి ఒక ప్రజెంట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడానికి పాలిటెక్ ఫెస్ట్. ఇందులో మీరు చూసుండొచ్చు చాలా వరకు ఇచ్చే న్యూ ఇన్నోవేషన్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ వాళ్ళన్నీ తీసుకుని రావడం జరిగింది. చాలా ఇప్పటికే మీకు 5128 రీజనల్ ఫెస్ట్లో ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది రావడం జరిగింది. అందులో విత్ లాట్ ఆఫ్ స్క్రూటినీ 493 స్క్రూటినీ చేయడం. తర్వాత బెస్ట్ అనేది ఎంత టఫ్ కాంపిటీషన్లో ఎందుకు ఉంటుంది అని అంటే ఓన్లీ ఫస్ట్ ఒకరికే వస్తుంది, సెకండ్ ఎవరికి వస్తుంది. ఈచ్ బ్రాంచ్ వైజ్ 13 ప్రైజ్ మాత్రం ఉంటాయి. సో అంటే 15 పార్టిసిపేషన్ వేరు, బట్ బెస్ట్ రావాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దిస్ టెక్ ఫెస్ట్ సో దట్ ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా బెటర్ మోడల్స్ అనేది నెక్స్ట్ ఇయర్కి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్స్ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళ థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే మీకు తెలుసుంటే 10th అయిన తర్వాత 1 or 2 years ఒకరు ఇంత ఎక్కువ అంటే సెన్సార్స్ గురించి, తర్వాత ఆటోమేషన్ గురించి, డిటెక్షన్ గురించి, ఎనర్జీ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. సో డెఫినెట్గా లెక్చరర్సు స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడితేనే ఆ థాట్ వస్తుంది. రెగ్యులర్ కోర్స్ కరికులంలో ఉన్న యాక్టివిటీస్తో పాటు ఇవి చేయడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా చాలా లెర్నింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎంటైర్ కాలేజ్లో చాలా వరకు ఎఫర్ట్ పెడితేనే ఇది వస్తుందని నేను భావిస్తున్నాను. సో దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దీస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వర డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం 6 నెలలు కావస్తున్నప్పటికీ పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలు ఊసేలేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. విజయవాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్యకర్తలు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో వారికి 2 సెంట్ల స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఉద్యమాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు ఎవరికి వారి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని రూరల్ ఎంఆర్ఓకు వినతి పత్రాలు అందజేశారు. నా పేరు సిహెచ్ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, అలాగే పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానన్నారు. 4 లక్షలు ఈనాడు పెరిగిన ధరవరల్లో అది 5 లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా గత 2 మాసాలుగా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. నవంబర్ మాసంలో గ్రామ సచివాలయాల ముందు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించడం జరిగింది. 2వ దశగా ఈ నెల 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించాలని తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం తాడేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు వ్యక్తిగత దరఖాస్తులతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దరఖాస్తులు సమర్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పురస్కరించుకొని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా, ఆ తర్వాత అర్జీలను సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ వెంటనే ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని సత్వరమే పరిష్కారం చేయాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి అయ్యే సౌకర్యాన్ని, ఆర్థిక సౌకర్యాన్ని కల్పించుకునేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు సన్నద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవాణా రంగానికి పెట్టింది పేరుగాన విజయవాడ
టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సొంతంగా షెడ్లు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షులు అప్పారావు, అలాగే ఎస్ రమేష్, పలువురు అసోసియేషన్ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం టింకరింగ్ రంగంపై ఎన్నో వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా విజయవాడలో మోటార్ ఫీల్డ్ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రవాణా రంగానికి పెట్టింది పేరుగాన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్లో 6 అసోసియేషన్లు కలిసి పనిచేస్తున్నాయని 5,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సొంతంగా షెడ్లు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్ రంగం ఉనికి చాటుకునేందుకు మహాగర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. నేను విజయవాడ కార్ టింకరింగ్ అసోసియేషన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. నా పేరు చంటి. మోటార్ ఫీల్డ్కి విజయవాడ చాలా పెట్టింది పేరు. మోటార్ ఫీల్డ్ బాగా అభివృద్ధి చెందింది విజయవాడలోనే. ఇది చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటారు. ఆటోనగర్ కూడా ఆసియా ఖండంలో కల్లా అతిపెద్ద ఆటోనగర్ మన విజయవాడలో ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఉన్నాయి తప్ప ఎవరికి ఇది ఒక పరిశ్రమ కింద ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనల్ని గుర్తించింది లేదు. ఇన్ని సంవత్సరాలు ఇది ఒక పెద్ద అసలు ఇండియా మన ఆంధ్రప్రదేశ్ సైడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని వేల మంది బతుకుతున్నారు, ఎంతమంది ఎన్ని కార్లు ఇవాళ కొన్ని లక్షల కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఇవన్నింటినీ రిపేర్లు ఎవరు చేస్తున్నారు? ఆ రిపేర్ చేయడానికి ఉన్న వ్యక్తులు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి? కనీసం మినిమం ఏనాడు ఏ గవర్నమెంట్ మా గురించి ఎక్కడ ప్రస్తావనలో లేదు. దానికోసం మేమందరం కలిసి ఒక మహాగర్జన లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని ఇందాక మా అసోసియేషన్ సభ్యుడు ఆటోనర్లో మనం 16 రూపాయలు 1600 చొప్పున కట్టాం. ఎంత 33 16. అయితే ఏమైందంటే ఆ తర్వాత కార్పొరేషన్ పిలిచి టి వెంకటేశ్వర మేయర్ గారు, ఎమ్మెల్యే విజయవాడ స్ప్రే పెయింటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు 31 మా సభ జరుపుకుంటున్నాం. మా స్పందన ఏంటంటే మాకు ఇక్కడ సొంత షెడ్లు లేవు, సొంత షెడ్లు పెట్టలేదు, అద్దెలకే మేము ఉంటున్నాం. ఒక్కో షెడ్డుకి ఖర్చు షెడ్ వేసుకోవాలంటే 7 లక్షలు 6 లక్షలు 5 లక్షలు అవుతుంది. అయితే దాన్ని మెరకపోవాలంటే 2 లక్షలు అవుతుందండి. ఈ లోపల వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇస్తున్నారు. ఈ లోపల ఖాళీ చేయమంటున్నారు. అంతకుముందు మేము 20,000 కడితే ఆ తర్వాత 3 సంవత్సరాలకు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే డబుల్ చెప్పండి. అంటే 20,000కి 40,000. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే స్థలాలు. మేము పోరాడేది కూడా స్థలాల గురించమే. మాకు అసోసియేషన్లు ఉన్నాయి, 6 అసోసియేషన్లు 7 అసోసియేషన్లు ఉన్నాయి. మాకు జనాభా ఈ అసోసియేషన్లు అన్నీ కూడా కలుపుకుంటే 5,000 మంది దీని మీద బతికేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైద్యుల ఆందోళన. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత. కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం. పెండింగ్ దరఖాస్తులపై మంత్రి స్పెషల్ డ్రైవ్. తొంభై సంవత్సరాల నైపుణ్యంతో విజయవాడలో
సావి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభం, వధూవరుల కోసం ప్రత్యేక డిజైన్లు. ఇవి ఇప్పుడు నబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.